అతడు పారిశ్రామికవేత్త. భార్య, కొడుకు, కోడలితో కలిసి హైదరాబాద్లో నివసిస్తుంటాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఆయనకు వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంది. కానీ ఆయన ఒక్కరోజు వాకింగ్కి వెళ్ళలేదు. ప్రతిరోజు తప్పకుండా వాకింగ్కి వెళ్ళే ఆ పారిశ్రామికవేత్త రాకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చింది. ఫోన్ చేస్తే అటు నుంచి నో రెస్పాన్స్. దీంతో అతని స్నేహితులు ఆ పారిశ్రామికవేత్త ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. మత్తులో తూలుతూ ఇంట్లోంచి బయటకు వచ్చిన అతన్ని చూసి స్నేహితులంతా షాక్కు గురయ్యారు. అసలేం జరిగిందని ఆరా తీశారు. వారికి ఎవరో మత్తు మందిచ్చి ఇంట్లో ఉన్న కోట్ల రూపాయల డబ్బు, కిలోల కొద్ది బంగారు నగలతో ఉడాయించారు. ఇంతకీ ఆ పారిశ్రామికవేత్త దంపతులకు మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడింది ఎవరు? తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడ్డారా, లేక ప్రొఫెషనల్ దొంగలు ఆ పారిశ్రామికవేత్తను టార్గెట్ చేసి అతని ఇంట్లో దూరి దోచుకు వెళ్ళారా? తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. హైదరాబాద్ కాచిగూడ పిఎస్ పరిధిలో ఇండస్ట్రియలిస్టు హేమరాజ్ తన భార్య, కుమారుడు, కోడలితో కలిసి నివాసం ఉంటున్నాడు. వేసవి సెలవుల సందర్భంగా కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లారు. ఇంట్లో హేమరాజ్, ఆయన భార్య మాత్రమే ఉన్నారు. అయితే వారం రోజుల క్రితం నేపాల్కు చెందిన దంపతులను వారింట్లో పనికి కుదుర్చుకున్నారు. వారు నమ్మకంగా పనిచేస్తుండటంతో హేమరాజ్ కుటుంబ సభ్యులకు వారిపై ఎలాంటి అనుమానం కలగలేదు. కానీ నేపాల్ దంపతులు హేమరాజ్ ఇంట్లో ఉన్న నగలు, డబ్బుపై కన్నేశారు. పైగా నమ్మకంగా ఉంటున్నట్టు నటిస్తూనే లోపల మాత్రం ఆ డబ్బు, నగలు ఎలాగైనా కొట్టేయాలని స్కెచ్ వేశారు. కొడుకులు, కోడలు విదేశీ యాత్రలో ఉండడం, ఇంట్లో హేమరాజ్ దంపతులు ఇద్దరే ఉండడంతో దొంగతనానికి ఇదే మంచి సమయమని వారు భావించారు. వెంటనే వారి పథకాన్ని అమలు చేశారు. హేమరాజ్ దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు ఆ నేపాలీ దంపతులు. మత్తుమందు కలిపిన ఆహారం తిన్న ఆ దంపతులు ఇద్దరూ అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఇంకేముంది, వారు స్పృహ కోల్పోగానే ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, ఆభరణాలు మొత్తం సర్దేశారు. 2 కిలోల బంగారు ఆభరణాలు, 3 కోట్ల నగదును మూటగట్టుకున్న ఆ నేపాలీ దంపతులు గుట్టుచప్పుడు కాకుండా యజమాని హేమరాజ్ కార్లోనే అక్కడి నుంచి ఉడాయించారు. అయితే ప్రతిరోజు ఉదయం వాకింగ్కి వెళ్లే హేమరాజ్ ఉదయం 9:30 వరకు బయటికి రాకపోవడంతో అతడి స్నేహితులు, స్థానికులకు అనుమానం వచ్చింది. అతడి స్నేహితులు ఫోన్ చేస్తే హేమరాజ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి అతన్ని ఇంట్లో వెళ్లి చూడగా దంపతులు ఇద్దరు మత్తులో ఉండడాన్ని గమనించారు. చికిత్స కోసం వారిని హుటాహుట్టిన హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతడి స్నేహితులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాచిగూడ డీసీపీ, అదనపు డీసీపీ, ఏసీపీ, కాచిగూడ పోలీసులు క్రూజ్ టీమ్స్తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ నేపాలీ దంపతులకు మరికొంతమంది నేపాలీలు సహకరించినట్టు సమాచారం. హేమరాజ్ ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తికెళ్లిన నేపాలీ దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ దొంగతనం విషయాన్ని కాచిగూడ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.